ఏడుకొండల దగ్గర ఎవరో తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని పాల్గొన్నారు. జిల్లాలో 2,10,000 మందికి 113 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 15 నెలల్లో 51,000 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. రాయలసీమలో తిరుపతిని అభివృద్ధి చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు గడువు మంగళవారంతో పూర్తవుతున్న నేపథ్యంలో నిందితులు ఎవరనేది క్లియర్గా బయటపడుతుందని మంత్రి అనగాని పేర్కొన్నారు. ఎవరు ఊహించని విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత 17 నెలల్లో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేసామంటే మనం ఆలోచించాలి. కేవలం మనం చూస్తూ ఉంటే తిరుపతి జిల్లాకి 2,10,000 మందికి 113 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, అభిమానం, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా 2047 దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. కల్తీ పైన కూడా నిన్న చెప్పాను, నిన్న కూడా హాజరయ్యారు అందరు గతంలో ఉన్న వాళ్ళు. 100% జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. పరకామని ఒప్పుకున్నారు వాళ్ళే, ఎవరైతే మన సిఐడికి వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది. ఎవరు జరగలేదు అనట్లేదు, కాదే మేము చేయలేదు వాళ్ళు చేశారు కదా, ఇతను మాకు సంబంధం లేదు, ఇతను నా పిఏ కాదు, ఇతను నాకు అని తప్పించి కుదురుతున్నారు తప్ప ఎవరైనా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో నేను చెప్పాను ఏడుకొండల స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా కూడా ఎవరికి క్షమించేది లేదు, తప్పకుండా శిక్షార్హులు.